నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను పవన్ కుమార్ ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు వ్యాక్సినేషన్ లో 100 కోట్ల మైలురాయి దేశ సామర్థ్యాన్ని ప్రతిబింబించిందన్న ప్రధాని మోదీ భారత్ ను ఫార్మా కేంద్రంగా మరింత బలోపేతం చేస్తామని వెల్లడి పండుగల సీజన్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రజలకు ప్రధాని సూచన రాష్ట్రంలో టీకా పంపిణీ 3 కోట్ల మార్క్ను చేరుకుందన్న సీఎస్ సోమేష్ కుమార్ డిసెంబర్ చివరి నాటికి 100% చేరుకోవడమే లక్ష్యమని వెల్లడి ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలకు హైకోర్టు అనుమతి చివరి నిమిషంలో పరీక్షల రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ హుజూరాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం దళిత బంధుపై టీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ యాసంగిలో మినుములు సాగు చేయాలని రైతులకు నిరంజన్ రెడ్డి సూచన మార్క్ఫెడ్ ద్వారా ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధరకైనా కొనుగోలు చేస్తామని హామీ రాష్ట్రంలో ఆదివారం నుండి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభం నవంబర్ 15 నాటికి చేప రొయ్య పిల్లల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి తలసాని ఆదేశం కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి, అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే కోవిడ్ మహమ్మారిపై పోరులో భాగంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో 100 కోట్ల మార్కు చేరుకుని దేశ విదేశాల ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. వ్యాక్సినేషన్లో భారత్ సాధించిన ఘనత నవభారత బలానికి ప్రతీక అని అభివర్ణించారు. ప్రపంచ ఫార్మా కేంద్రం భారత్ అని మరోసారి రుజువైందని పేర్కొన్నారు మోదీ. బిలియన్ మైలురాయిని దాటినప్పటికీ కోవిడ్పై సంగ్రామం పూర్తి కాలేదని అన్నారు. మరిన్ని వివరాలు దేశ ప్రజలందరి సంకల్ప బలం కారణంగానే కోవిడ్ మహమ్మారిని నిరోధించడంలో విజయం సాధించామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలో కోవిడ్ టీకా పంపిణీ 100 కోట్ల డోసులు దాటిందని అన్నారు. ఈ ఘనత దేశ పౌరులందరికీ దక్కుతుందన్నారు. 100 కోట్ల వ్యాక్సిన్ డోసులు కేవలం సంఖ్య మాత్రమే కాదని దేశ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం అన్నారు. కఠిన పరిస్థితుల్లో ఇండియా ఓ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నట్లు చెప్పారు. లక్ష్యాల కోసం దేశం కఠినంగా పనిచేస్తుందన్న సంకేతాన్నిచ్చిందన్నారు. ఇది భారత సామర్థ్యానికి ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. हमारे देश ने एक तरफ कर्तव्य का पालन किया तो दूसरी तरफ उसे बड़ी सफलता भी मिली. कल 21 अक्टूबर को भारत ने 1 बिलियन 100 करोड़ वैक्सीन डोज का कठिन लेकिन असाधारण लक्ष्य प्राप्त किया है. 100 करोड़ वैक्सीन डोज ये केवल एक आंकड़ा नहीं है, ये देश के सामर्थ्य का प्रतिबिंब है. इतिहास के नए अध्याय की रचना है. ये उस नए भारत की तस्वीर है जो कठिन लक्ष्य निर्धारित कर उन्हें हासिल करना जानता है. సబ్కా సాథ్ సబ్కా వికాస్ లక్ష్యానికి వ్యాక్సిన్ ప్రోగ్రాం ఒక ఉదాహరణ అన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంపై వీఐపీ కల్చర్ ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి టీకా డోసులు అందేలా చూశామన్నారు. మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శాస్త్రీయ పద్ధతిలో జరిగిందన్నారు. हमारे लिए लोकतंत्र का मतलब है सबका साथ. सबको साथ लेकर देश ने सबको वैक्सीन मुफ्त वैक्सीन का अभियान शुरू किया. गरीब, अमीर, गांव, शहर, दूर सुदूर देश का एक ही मंत्र रहा कि अगर बीमारी भेदभाव नहीं करती तो वैक्सीन में भी भेदभाव नहीं हो सकता. इसलिए
ये सुनिश्चित किया गया कि वैक्सीनेशन अभियान पर वीआईपी कल्चर हावी न हो। ఆర్థిక వ్యవస్థ పట్ల దేశ విదేశాల్లోని నిపుణులు సానుకూలత ప్రకటిస్తున్నారని ప్రధాని తెలిపారు. పెట్టుబడులు రికార్డు స్థాయిలో వస్తున్నాయని, యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నారని అన్నారు. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగానే మన దేశంలో టీకాల ఉత్పత్తి జరిగిందన్నారు. ఇప్పటి వరకు తొలి డోసు వ్యాక్సిన్ తీసుకోని వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్లు టీకా వేసుకునేలా ఇతరుల్ని ప్రోత్సహించాలని సూచించారు. పండుగల సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని చేరుకునేలా పనిచేయడం మనకు తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వచ్ఛ భారత్ ఉద్యమం మాదిరిగానే టీకా పంపిణీ కార్యక్రమాన్ని కూడా ప్రజా ఉద్యమంగా నిర్వహించుకోవడం వల్లనే విజయం సాధించామన్నారు. एक्सपर्ट्स और देश विदेश की अनेक एजेंसीज भारत की अर्थव्यवस्था को लेकर बहुत सकारात्मक है। आज भारतीय कंपनियों में न सिर्फ रिकॉर्ड इन्वेस्टमेंट आ रहा है, बल्कि युवाओं के लिए रोजगार के नए अवसर भी बन रहे हैं। पिछले महीनों में किए गए कई सारे रिफॉर्म्स, कई सारे इनिशिएटिव, गति शक्ति से लेकर नई ड्रोन पॉलिसी तक भारत की अर्थव्यवस्था को और तेजी से आगे बढ़ाने में बड़ी भूमिका निभाएंगे। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज। రాష్ట్రంలో కోవిడ్ టీకా పంపిణీ 3 కోట్ల మార్క్ ని చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 100% మందికి టీకాలు పంపిణీ చేయడమే వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. కేవలం 36 రోజుల్లో 1 కోటి డోసులను ఆరోగ్య శాఖ పంపిణీ చేస్తుందన్నారు. రోజుకి సగటున 2,78,000 డోసులను పంపిణీ చేస్తున్నట్లు సోమేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు యథాతథంగా కొనసాగనున్నాయి. పరీక్షలు రద్దు చేయాలని తల్లిదండ్రుల తరపున సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన పిటిషన్పై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ వాదనలపై జస్టిస్ అభినంద్ కుమార్ స్పందిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత చివరి నిమిషంలో పరీక్షలు ఆపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు రద్దు చేయడం లేదా వాయిదా వేయడం సమంజసం కానందున పిటిషనర్లే తమ పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. ఇందుకు పిటిషనర్ అంగీకరించారు. దీంతో సోమవారం నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగనున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ తరపున కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం బూజునూరు గ్రామంలో జరిగిన ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఫామ్ హౌస్ పాలన కాదని ప్రజాస్వామ్య పాలన కావాలని అన్నారు. దళిత బంధు రావడానికి ఈటెల రాజేందర్ ముఖ్య కారకుడని, ఈటెల రాజీనామా చేయకపోతే దళిత బంధు ఇవ్వలేకపోయేవారని అన్నారు. దళిత బంధు పథకాన్ని అందరికీ వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ పరిపాలనకు, నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ఉప ఎన్నిక జరుగుతోందని కిషన్ రెడ్డి అన్నారు. ఆత్మ గౌరవాన్ని అణిచివేసేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ మరి ఏ రకంగానైతే ఈటెల రాజేందర్ గారిని అవమానం చేసి ఆయనను అనేక రకాలుగా అణిచివేత విధానానికి ప్రయత్నం చేస్తే మరి ఈరోజు తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవం కోసం ఈరోజు ఈటెల రాజేందర్ గారు మళ్ళీ బయటకు వచ్చి కుటుంబ పాలనను ప్రశ్నించడం జరిగింది. మేము తెలంగాణ కోసం పోరాటం చేసి మా 1,500 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుని ఆత్మ బలిదానం చేసుకున్నది మీ యొక్క తండ్రి కొడుకుల పాలన కోసం కాదు. తెలంగాణలోని సకల జనులు సమ్మె చేసి తెలంగాణ సాధించింది మీ మామ అల్లుల పాలన కోసం కాదు. తెలంగాణ ప్రజలు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామాలను కూడా తరలి ఆ తెలంగాణ సాధించుకున్నది తల్లి కూతురు పాలన కోసం కాదు. ఈ తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం.
మరోవైపు హుజూరాబాద్ ప్రచారం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలను ఆర్థిక మంత్రి హరీష్ రావు ఖండించారు. గత 7 ఏళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సమంజసంగా లేవని ఆక్షేపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కేంద్ర మంత్రులే ప్రశంసిస్తున్నారని అన్నారు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు కావడం లేదో కేంద్ర మంత్రి వివరించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. మోసం చేస్తున్నారని మాట్లాడడం ఇంతకంటే ఆత్మవంచన ఇంకొకటి ఉండదు. నేను అడుగుతున్నా, అసలు అబద్దాలు అనేటువంటివి, ప్రజలను వంచడం అనేటువంటిది బీజేపీకి మించిన వాళ్ళు ఎవరుంటారు? 7 ఏళ్లుగా మీరు ఏమని చెప్పినారు? కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విదేశాల్లో నల్లధనం తెచ్చి 15 లక్షల రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. 7 ఏళ్లైంది మీరు అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికైనా 15 లక్షల రూపాయలు వేశారా? వేస్తే ఎవరికిచ్చారో, ఏ అకౌంట్లో వేశారో చెప్పండి. మేము అధికారంలోకి వస్తే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామన్నారు. తగ్గినాయా, పెరిగినాయా? 2 అంతలు పెంచినటువంటి ఘనత మీది. అధికారంలోకి వస్తే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం కల్పిస్తామని చెప్పారు. 2 కోట్లు కాదు కదా, 2 లక్షల ఉద్యోగాలన్నా మీరు కల్పిస్తున్నారా? రాష్ట్రానికో ప్రాజెక్టు కట్టామన్నారు. ఎక్కడ కట్టారు చెప్తారా? రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, మద్దతు ధర ఇస్తామన్నారు. ఎక్కడైనా రెట్టింపు అయిందా? ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు చాలా పెద్ద లిస్ట్ ఉన్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి తదితరులు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ను కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హుజూరాబాద్లో కొత్త బ్యాంకు ఖాతాలు తెరిచి అక్రమంగా నగదు జమ చేస్తున్నారని అన్నారు. ఈ నగదును ఓటర్ల ఖాతాల్లోకి బదిలీ చేసి వారిని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని టీఆర్ఎస్ నేతలు ముఖ్య ఎన్నికల అధికారిని కోరారు. అడవి బిడ్డల హక్కుల పోరాట యోధుడు కుమరం భీం ఆశయ సాధనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. కుమరం భీం జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళి తెలిపారు. ఆదివాసీల అభివృద్ది, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. కుమరం భీం జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. ఆయన పోరాట ప్రదేశం బోడేఘాట్ను అన్ని హంగులతో అభివృద్ది పరిచామన్నారు. హైదరాబాద్ నడిబొడ్డున ఆదివాసీ భవన్ నిర్మించామని, అది ప్రారంభోత్సవానికి సిద్దమైందని సీఎం తెలిపారు. వచ్చే యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మాక్ఫెడ్ ద్వారా పూర్తి స్థాయిలో మినుములు కొనుగోలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. మాక్ఫెడ్ కేంద్ర కార్యాలయంలో పాలకవర్గ సభ్యుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మినుముల కనీస మద్దతు ధర క్వింటాలకు 6,300 రూపాయలుండగా అంతకన్నా ఎక్కువ ధరకు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇందుకు అవసరమైనన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. దేశవ్యాప్తంగా మినుముల కొరత ఉన్నందున రైతులు మినుముల సాగుకు సమాయత్తం కావాలని సూచించారు. మినుములతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పెసర్లు, వేరుశనగ, ఆవాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు వంటి పంటలు సాగు చేయాలని కూడా నిరంజన్ రెడ్డి రైతులకు సూచించారు. రాష్ట్రంలో చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నవంబర్ 15 నాటికి 100% లక్ష్యాన్ని సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్యశాఖల అధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఇప్పటివరకు సుమారు 13,000 నీటి వనరుల్లో 32.26 కోట్ల చేప పిల్లలను, 5 రిజర్వాయర్లలో 12.60 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. కొన్ని జిల్లాల్లో చేప పిల్లల విడుదల కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరగడం లేదని, వాటికి కారణాలను సమీక్షించి నిర్దేశించిన గడువులోగా పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని ఆయన ఆదేశించారు. వచ్చే సంవత్సరం ఉచితంగా పంపిణీ చేయనున్న చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా ఈ నెల 24వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీకి ఏర్పాట్లు చేయాలని కూడా మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండల కార్యాలయంలో నిర్వహించిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా షామీర్పేట, మూడుచింతలపల్లి, తూంకుంట ప్రాంతాలకు చెందిన 50 మంది లబ్ధిదారులు చెక్కులు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ పేద ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదనే లక్ష్యంతో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. కులమతాలకు అతీతంగా పేదింటి ఆడపిల్లలకు వివాహ సమయంలో ₹1,16,000 అందిస్తున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. పెద్ద హృదయంతో, ఒక గొప్ప మనసుతోటి నేనున్నానని ఒక మేనమామ లెక్క, ఒక పెద్దన్న లెక్క, ప్రతి ఇంట్లో పెళ్లి అయితే ఆ బాధలు ఎంత బాధలో ఆయనకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరి ఆడపడుచుల పెళ్లికి నేను ఆదుకుంటానని చెప్పి ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. మనం చూస్తున్నాం దేశంలో 28-29 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా కళ్యాణ లక్ష్మి స్కీమ్ లేదు, షాదీ ముబారక్ స్కీమ్ లేదు. అది మన రాష్ట్రంలోనే ఉంది. అదే కాకుండా దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మన ఆసరా పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ కిట్ కానీ, మన గురుకుల పాఠశాలలు కానీ, ఇవన్నీ కూడా ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఎక్కడ కూడా లేవు. మన సీఎం కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో అన్ని 7 సంవత్సరాల లోపల ఒక దేశానికి ఆదర్శంగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్. మనం చూస్తున్నాం ఇప్పుడు తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు, ఇదంతా కూడా మనం తెలంగాణ ప్రజలందరం కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మనకు ఒక గొప్ప మహానుభావుడు, మనకు తెలంగాణ గాంధీ మన సీఎం కేసీఆర్. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఆరోగ్యవంతమైన పిల్లలు అవసరమని గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తోంది. గర్భిణీలు, బాలింతలకు రక్తహీనతతో పాటు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూసేందుకు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆరోగ్యలక్ష్మి పథకం అమలు తీరుపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. ఆరోగ్యమైన పండంటి బిడ్డను కనాలని ప్రతి కన్నతల్లి కోరుకుంటుంది. కానీ ఆరోగ్యవంతమైన బిడ్డ జన్మించాలి అంటే తల్లి ఆరోగ్యంగా ఉండాలి. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు, సరైన ఆదాయం లేని గ్రామీణులు, ఉమ్మడి కుటుంబాల్లో జీవిస్తున్నవారు సమతుల్యమైన బలవర్ధకమైన ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవాలంటే సాధ్యం కాదు. అయితే వారి పౌష్టిక అవసరాలను తీరుస్తోంది ఆరోగ్యలక్ష్మి పథకం. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరోగ్యలక్ష్మి పథకం అమలవుతోంది. ఈ కేంద్రాల ద్వారా సుమారు 42,000 మంది పిల్లలు, 11,500 మంది బాలింతలు బలవర్ధకమైన ఆహారం పొందుతున్నారు. గర్భిణీలు, బాలింతలకు ప్రతిరోజు కోడిగుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూరలు, కూరగాయలతో సంపూర్ణ భోజనం అందిస్తున్నారు. అలాగే పిల్లకు గుడ్లతో పాటు బాలామృతం అందిస్తున్నట్లు ఐసీడీఎస్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి తెలిపారు. దానితో పాటు 1000 రోజుల కార్యక్రమం అంటే గర్భం దాల్చిన తల్లి బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే తల్లిపాలు పట్టే విధంగా వాళ్లకు 2 సంవత్సరాల వరకు తల్లిపాల అవసరాన్ని తెలియజేస్తారు. న్యూట్రీ గార్డెన్ అంటే పెరట్లో ఆకుకూరలు, కూరగాయల పెంపకంపై అవగాహన కల్పిస్తామని ఆమె దూరదర్శన్కు తెలియజేశారు. జిల్లాలో 4 ప్రాజెక్టులు రామన్నపేట, భువనగిరి, ఆలేరు, మోత్కూరు 4 ప్రాజెక్టుల పరిధిలో 901 అంగన్వాడీ కేంద్రాలని నిర్వహిస్తున్నాము. ఈ కేంద్రాల ద్వారా 42,224 మంది పిల్లలు, 11,552 మంది గర్భిణీ బాలింతలు లబ్ధి పొందుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా ఆరోగ్యలక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబడుతున్న పథకం ద్వారా వీరందరికీ కూడా పౌష్టికాహారం అనేది అందిస్తున్నాము. అంటే ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అందిస్తున్నాము. దీంట్లో గర్భిణీ బాలింతలకి ప్రతిరోజు గుడ్డు, ప్రతిరోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూరలు, కూరగాయలతోటి భోజనం వేడివేడిగా వండి ఇస్తున్నాము. అదేవిధంగా 3 నుంచి 5 సంవత్సరముల పిల్లలు అంగన్వాడీకి పూర్వ ప్రాథమిక విద్యకు వచ్చే పిల్లలకు కూడా అదేవిధంగా ప్రతిరోజు గుడ్డు, ఆహారం, కూరగాయలు, ఆకుకూరలతో భోజనాన్ని అనేది అందిస్తున్నాము. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకి నెలలో 16 గుడ్లు, అంటే వారానికి 4 గుడ్లు చొప్పున నెలకి 16 గుడ్లు, అదేవిధంగా బాలామృతం ప్యాకెట్ అనేది ఇస్తున్నాము. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో తమకు పౌష్టికాహారం లభిస్తోందని పలువురు మహిళలు దూరదర్శన్కు తెలియజేశారు. నేను ఇక్కడ ఫస్ట్ డెలివరీ అప్పుడు ఇక్కడే తిన్నాం ఫుడ్, ఇప్పుడు కూడా ఇక్కడే. మా ఫస్ట్ పాప కూడా ఇక్కడే జాయిన్ చేసాం స్కూల్లో. ఇక డైలీ వచ్చి ఫుడ్ తినేసి వెళ్తాము. ఇక
డైలీ ఫుడ్ మెనూ అంటే ఇక ఆమె వాళ్ళ టీచర్ ఎట్లా చెప్పిందో ఆమె అట్లా తింటుంది, మేము అట్లా తెచ్చుకుంటున్నాము. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చిపోయింది, దాన్ని చూసి మేము ఫాలో అయితే తింటున్నాం డైలీ. నేను 1 year నుంచి వస్తున్నాను, ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఇక్కడ ఫుడ్ తీసుకుంటున్నాను. డైలీ వచ్చి తింటున్నాను, ఇక్కడే తింటున్నాను. పాలు, గుడ్లు, అన్నం ఇక్కడే తినేసి వెళ్తున్నాను డైలీ. టీకాలు కూడా కరెక్ట్ టైంకి ఇస్తారు. ఆరోగ్య తెలంగాణ దిశగా నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడానికి ఆరోగ్య లక్ష్మి పథకం గణనీయంగా తోడ్పడుతుందని చెప్పవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజేశ్వర గార్డెన్స్ లో లీడ్ బ్యాంక్ ఎస్బీఐ ఆధ్వర్యంలో సమగ్ర రుణ విస్తరణ కార్యక్రమం నిర్వహించి లబ్దిదారులకు రుణాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ ముఖ్య అతిథిగా హాజరై జిల్లాలోని మహిళా సంఘాలకు 14 బ్యాంకుల ద్వారా 29,76,00,000 రూపాయల మేర రుణాలు అందజేశారు. ఈ రుణమేళాలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్, ఎస్బీఐ, యూబీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా 15 బ్యాంకులు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో బ్యాంకుల ఉన్నతాధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ అలీ ఫారూఖీ మాట్లాడుతూ బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు పొంది యువత, మహిళా సంఘాలు వ్యాపారం చేసి అభివృద్ది చెందాలని కోరారు. లబ్దిదారులు కష్టపడి పనిచేసి లాభాలు పొంది సకాలంలో తిరిగి రుణాలు చెల్లించాలని, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని కోరారు. పిలిపించుకోండి, లేదా ఇక్కడ మీ కాలనీలో వేరే వాళ్ళని పిలిపించుకుంటారో పిలిపించుకోండి. అందరికీ ఈరోజు ఈ మెసేజ్ కానీ కావాల్సిన ఇన్ఫర్మేషన్ వెళ్ళేటట్టు మీరందరూ సహకరించాలని ఆశిస్తున్నాను. అలానే ఈరోజు మనం ఇచ్చిన చెక్కులు మీరందరూ త్వరలోనే దాన్ని ఇన్వెస్ట్ చేసి గ్రౌండింగ్ చేసి, సో గ్రౌండింగ్ చేసిన తర్వాత దయచేసి కొన్ని మంచి మోడల్స్ వస్తే మీరందరికీ మంచిగా ఒక 10 నుంచి 20 చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇంకా అడిషనల్ గా మేము బెనిఫిట్స్ ఇస్తాము. మీకు మంచిగా ఒక అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ వచ్చే నెల 20 నుండి 28 తేదీల మధ్య గోవాలో జరుగుతుంది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ ఇఫీ విశేషాలను వివరించారు. ఈసారి అంతర్జాతీయ విభాగంలో 96 దేశాల నుంచి 624 చిత్రాల నామినేషన్లు అందాయని చెప్పారు. ప్రారంభోత్సవ తొలి చిత్రంగా ప్రముఖ దర్శకుడు కార్లోస్ చౌరా దర్శకత్వం వహించిన ది కింగ్ ఆఫ్ ఆల్ ది వరల్డ్ చిత్రాన్ని ప్రదర్శిస్తారని చెప్పారు. ఈసారి సత్యజిత్ రే జీవిత సాఫల్య అవార్డును ప్రముఖ దర్శకులు మార్టిన్ స్కోర్సెసీ, స్టీవెన్ జాబోలకు బహూకరిస్తున్నట్లు చెప్పారు. ఈసారి చలన చిత్రోత్సవంలో భాగస్వాములు కావాలని ఓటీటీ వేదికల్ని కూడా కోరినట్లు అనురాగ్ ఠాకూర్ చెప్పారు. మొట్టమొదటిసారిగా ఇఫీతో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ని కూడా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కు ఇఫీ నివాళులు అర్పిస్తుందని చెప్పారు. స్వర్ణిమ విజయవర్ష్ సందర్భంగా బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ లో 3 రోజుల పాటు జరిగే సదస్సును రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం సందర్భంగా జరిగిన యుద్దంలో భారత్ కొనసాగించిన విజయ పరంపరపై వైమానిక దళం ప్రతి ఏటా విజయోత్సవం నిర్వహిస్తోంది. ఈ విజయోత్సవం పూర్తయి 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా ప్రత్యేకంగా సదస్సును నిర్వహిస్తున్నట్లు వైమానిక అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఇతర వైమానిక దళ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ 1971 యుద్దంలో అమరులైన జవాన్ల పరాక్రమాన్ని ప్రశంసించారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే విజయం సాధించామన్నారు. పొరుగు దేశంలో మానవత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మన సైన్యం యుద్దం చేసిందని చెప్పారు. की जीत जितनी खास है, मैं समझता हूं इस युद्ध का आधार या कहें बैकग्राउंड भी उतना ही खास है. భారత వైమానిక దళం అత్యాధునిక ఆయుధాలు, విమానాలతో పటిష్టంగా ఉందని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. దేశ రక్షణలో వైమానిక దళం నిర్వహించే పాత్ర అత్యంత కీలకమైనదని అన్నారు. Thereafter, the committee of experts headed by Lieutenant General D.B. Sheketkar, retired, also highlighted the imperative need for armed forces to adopt the integrated theatre command system. And subsequently, in the year 2017, Honorable Raksha Mantri accorded in principle approval to implement the recommendations of the Sheketkar Committee on theaterization. And our current Raksha Mantri has been taking this process forward in real earnest.
మేడారం జాతర అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మేడారం జాతరకు జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించి వచ్చే ఏడాది జాతర అత్యంత వైభవంగా జరిగే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్ పర్యటనలో భాగంగా హన్మకొండలోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన ప్రాంతం ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నారు. ఇక్కడ దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. వరంగల్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కేంద్ర మంత్రి సూచించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరాన్ని హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ, స్మార్ట్ సిటీగా ప్రకటించి నిధులు అందించిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దానితో పాటు పర్యాటకులను ఆకర్షించేటువంటి అనేకమైనటువంటి చెరువులు ఈ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరి వరంగల్ జిల్లా అభివృద్ధి కోసం దృష్టిని కేంద్రీకరించాలి. త్వరలోనే మరింతగా తెలంగాణ రాష్ట్రానికి కానీ, దక్షిణ భారతదేశం కానీ, భారతదేశానికి కానీ ఇప్పుడిప్పుడే కోవిడ్ నుంచి బయటపడుతున్నటువంటి నేపథ్యంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఇప్పటివరకు దేనికి జాతీయ హోదా లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున మేడారం జాతరను పూర్తి స్థాయిలో గుర్తించే విధంగా, మేడారం జాతరకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి కావలసినటువంటి కొంతమేరకు సహాయం కానీ, అదేవిధంగా మేడారం జాతరను జాతీయ స్థాయిలో కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసార సాధనాల ద్వారా ప్రచారం చేసేటువంటి కార్యక్రమం కానీ, మరి మేడారం జాతరలో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సాంప్రదాయ ప్రకారం కావలసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్ని రకాలుగా మేడారం జాతరకు కావలసినటువంటి ప్రోత్సాహం ఒక తెలంగాణ వాడిగా ఈరోజు కేంద్ర పర్యాటక శాఖగా, సాంస్కృతిక శాఖగా మంత్రిగా ఉన్న నేపథ్యంలో తప్పకుండా అమ్మవారి యొక్క జాతరను అద్భుతంగా నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మహిళల రక్షణలో తెలంగాణ నెంబర్ 1 స్థానంలో ఉందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బంజారాహిల్స్ మిథాలీనగర్లో సఖీ సెంటర్కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇతర రాష్ట్రాలు వచ్చి నేర్చుకుంటున్నాయని, మహిళల భద్రత కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం ముందుంటుందని చెప్పారని, గంజాయి నిర్మూలన కోసం సీఎం సమీక్ష చేసి చర్యలకు ఆదేశించారన్నారు. అక్కడక్కడ చిన్న సంఘటనలు జరుగుతున్నాయని, మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. కొన్ని సఖీ సెంటర్స్ ప్రైవేటు భవనాల్లో ఉన్నాయని, త్వరలోనే వాటికి శాశ్వత భవనాలు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎంతైనా ఉంది. ప్రభుత్వ పరంగా మేము తీసుకునే ఏ ఒక్క చర్య కూడా దోషులను మరి వదిలిపెట్టకుండా సకాలంలో దోషులను పట్టుకునే విధంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న సీసీటీవీ కెమెరాలు 2/3 హైదరాబాద్లో ఉన్నాయనంటే మరి రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల, భద్రత పట్ల ఏ విధంగా మరి ముందు చూపుతో పనిచేస్తుందో ఇది ఒక ఉదాహరణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఫుడ్ కమిషన్ బృందం పర్యటించింది. దుమ్ముగూడెం మండలంలోని నర్సాపురం జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్, నర్సాపురంలోని ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని, అంగన్వాడీ సెంటర్ను, లక్ష్మీనగరంలోని రెసిడెన్షియల్ వసతి గృహాన్ని, చౌక దుకాణాలను ఫుడ్ కమిషన్ బృందం పరిశీలించింది. ఆయా సెంటర్లలో మధ్యాహ్న భోజనం, వంటవార్పు, విద్యార్థులకు మెనూ విషయాల్ని బృందం కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక వైద్యశాలలో కేసీఆర్ కిట్లు, రోగులకు అందుతున్న భోజన వసతి తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుమల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అర్హులైన పేదలు, చిన్నారులు, గర్భిణీలకు మెరుగైన పౌష్టికాహారం అందజేయవలసి ఉందన్నారు. ఫుడ్ కమిషన్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ఆహార భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను సమీక్షించడం జరుగుతుందన్నారు. కొరకు కావాల్సినటువంటి మంచి ఆరోగ్యవంతమైనటువంటి దానికి ఆహారమే ప్రధానం. కాబట్టి ఆహారం లేకుండా ఆకలితోని చావులు ఉండొద్దనేటటువంటి ఆలోచనతో దీన్ని చట్టపరమైనటువంటి హక్కుగా ఈ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ఆ చట్టపరమైనటువంటి హక్కుకు ఎక్కడ ఎప్పుడు భంగం కలిగినా,
దానికి నష్టపరిహారం కోరేటటువంటి అధికారాన్ని లబ్ధిదారులకు కల్పించింది చట్టం. ఆ చట్టం ప్రకారం అందరూ వ్యవహరించారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యాక్సినేషన్లో 100 కోట్ల మైలురాయి దేశ సామర్థ్యాన్ని ప్రతిబింబించిందన్న ప్రధాని మోదీ, భారత్ను ఫార్మా కేంద్రంగా మరింత బలోపేతం చేస్తామని వెల్లడి. పండుగల సీజన్లో కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని ప్రజలకు ప్రధాని సూచన. రాష్ట్రంలో టీకా పంపిణీ 3 కోట్ల మార్క్ను చేరుకుందన్న CS సోమేష్ కుమార్. డిసెంబర్ చివరి నాటికి 100% చేరుకోవడమే లక్ష్యమని వెల్లడి. ఈ నెల 25 నుంచి ఇంటర్ పరీక్షలకు హైకోర్టు అనుమతి. చివరి నిమిషంలో పరీక్షల రద్దు సాధ్యం కాదని స్పష్టీకరణ. హుజూరాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. దళిత బంధుపై TRS దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ. యాసంగిలో మినుములు సాగు చేయాలని రైతులకు నిరంజన్ రెడ్డి సూచన. మార్క్ఫెడ్ ద్వారా MSP కన్నా ఎక్కువ ధరకైనా కొనుగోలు చేస్తామని హామీ. రాష్ట్రంలో ఆదివారం నుండి గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రారంభం. నవంబర్ 15 నాటికి చేప, రొయ్య పిల్లల పంపిణీ పూర్తి చేయాలని మంత్రి తలసాని ఆదేశం.